ఓం శక్తిమం, ఓం సత్యమం అండి, ఓం సత్యమం. నువ్వే, నీ మనసే నీ మిత్రుడు. నీ మనసే నీకు మిత్రువు. అది శత్రువు కాకూడదు. అది శత్రువు అవుతుందంటే నీ మనసు, అది కోళ్ళు, మేకలు, పందులు, కుక్కలు, నక్కలు, మాంసాహారాలే అది నిన్ను భయపెట్టించి నీకు శత్రువు చేస్తుంది. అవునండి, ఇది సత్యమది. ఆ మాంసాహారాలు మనం వదిలేయాలి. అప్పుడే మన మనసు మనకు మిత్రువు భగవంతుడు. వారే ఆనంద లోకానికి దారి తీసుకువెళ్తారు. ఎక్కడ పడితే అక్కడే నోరు జాపి మాటలు వదిలేసుకోకండి. ఆ మాటని గ్రహించండి, గమనించండి, ఆలోచించండి. ఆ మాట ఏ విధంగా ఎటువంటి. నువ్వు నోరు జాగ్రత్త మాట వదిలేస్తాను అంటే నువ్వు మాంసాలు తిన్నట్లే. అక్కడ ఆ కోడి, ఆ మేక, ఆ పంది, ఆ కుక్క, ఆ నక్కే ఈ గుంతికి తరుండి నేను మాట్లాడిపించి నీకు నరకానికి తీసిన వెళ్తుందని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది సత్యం. బుక్స్లు కంట్రస్ట్ పెట్టేసి చెప్పే మాటలు కాదు. ఇది స్వర్గంలో ఉన్న మాటలు, సత్యమైన మాటలు. ఎస్, ఆనాడు వచనాల కోసమని రాక్షసులు, మహారాక్షసులకి అవతారాలు ఎత్తి దేవుళ్ళు చంపేవారు. నేడు సినిమాల్లో మనం చూసి నేర్చుకున్నాము, జ్ఞానోపదేశం తీసుకున్నాం కదండి. అది బుక్స్ల్లో డైరెక్టర్లు వాళ్ళ ఐడియాలో తీసుకుని వచ్చి తెరల మీద తీసి మనం చూసాము. అదే 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలు కాదు, ఈ 78 సంవత్సరాల లోపలే ఇవన్నీ సంఘటనలు జరిగాయి. అవునా కదా. నేడు సంఘర్షణ, సంవాద మంత్రంగా మాటల కోసమని నేను ఒడిశా పూరి సింహద్రాపన్న మందిరంలో సత్య హరిచంద్రుడు కథ అంటే ఒడిలో పల్లాయిన తర్వాత జన్మించాను మీతో మాట్లాడటానికి. కానీ ఓం శక్తిమం సర్వంలో ఉన్నమాట.